ఉచిత కుట్టు శిక్షణా కార్యక్రమమును ప్రారంభించిన పుంగనూరు నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి పుంగనూరు స్థానిక పోలీస్ లైన్లో గల వెలుగు కార్యాలయం నందు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం ప్రారంభించిన పుంగనూరు నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ఈ కార్యక్రమంలో పుంగనూరు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ సంబంధిత అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నా కొంచెం ఇట్లా వచ్చేసాను వీడియో సహకరించండి కొంచెం పక్కకు రండి కొంచెం జంకర్ కొంచెం ఫోన్ ఓకే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి మహిళలకు అనేక కార్యక్రమాలు మళ్ళీ చూసుకొని రావడం జరుగుతుంది. ఎందుకంటే మహిళా మండలి దగ్గర ప్రతి ఒక్కరు కూడా స్వయం ఉపాధి పని కల్పించుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నడవాలని చెప్పి గత 20 సంవత్సరాల నుంచి కూడా మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ పథకాలు మహిళల కోసం చేసింది మీకు అందరికీ తెలుసు. ఎప్పుడో 20 సంవత్సరాల ముందు కూడా ఆ రోజు డ్వాక్రా సంఘాలను పెట్టి ఈ రాష్ట్రంలోని మహిళలకు గుర్తింపు తేవాలా, వాళ్ళు బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది అని చెప్పి ఆ రోజు పెద్ద ఆలోచనతో డ్వాక్రా సంఘాలు పెట్టిన ఘనత మన చంద్రబాబు నాయుడు మీకందరికీ తెలుసు. ఆ రోజు డ్వాక్రా సంఘాలు పెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో కొన్ని పార్టీలు కొంతమంది నాయకులు చాలా ఉద్యోగం చేశారు. ఎందుకంటే మహిళలందరినీ కూడా చంద్రబాబు నాయుడు రోడ్ల మీద తిప్పుతా ఉన్నాడు, బ్యాంకులు తిప్పుతా ఉన్నాడు, లేనిపోయినన్ని వాళ్ళకన్నీ నేర్పించి మా కుటుంబాలను నాశనం చేస్తా ఉన్నాడు అని చెప్పి ఆ రోజు అన్న మాట మీరు కూడా ఇన్నారు. కానీ అదే రోజు ఈ రోజు వాళ్ళే కూడా ఈ మహిళలే ఆ కుటుంబానికి దేవుళ్ళు ఆదర్శులుగా మారినందుకు మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈ రోజు అన్నారో వాళ్ళే ఇప్పుడు మహిళా మంత్రి ఆ కుటుంబానికి దేవులుగా మారినారు. ఈ రోజు ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమం ఎత్తినా మహిళల గురించి నేను ప్రారంభించడం చూస్తున్నాను. ప్రతి ఇంటికి తిరుగుతున్నాడు, ప్రతి ఇంట్లో టీ వేస్తున్నాడు, టీ కూడా మహిళలకి నేర్పిస్తున్నాడు. ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో ఆడవాళ్ళ కష్టాలు ఏముంటాయి, వాళ్ళు ఏం పడుతున్నారని చెప్పి ప్రతి నిత్యము ఆలోచించేసి ముందుకు తీసుకుని పోతున్న వ్యక్తి మన చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తున్నారు. అదేవిధంగా మీరు చూశారు ఈ బీసీ కార్పొరేషన్ లో, ఎస్సీ కార్పొరేషన్ లో, మైనార్టీ కార్పొరేషన్ అనేది గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఎక్కడా ఎప్పుడు కనపడని పాపాలు పోలేదు. అవన్నీ అటకెక్కేసినాయి. ఏ రోజు లేదు, ఏ కార్పొరేషన్ లేదు, ఎవరికి వచ్చేది లేదు. ఈ రోజు మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి కులాన్ని ప్రతి కార్పొరేషన్ కూడా మళ్ళీ పునరుద్ధరించి ఆ కార్పొరేషన్లకు అన్నింటికి కూడా నిధులు మంజూరు చేసి ఈ రోజు మళ్ళీ అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఎంత ఇబ్బందులున్నా ఎంత ఆర్థికంగా మనం వెనకబడినా కూడా ఈ రోజు ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాడు. కాబట్టి మనం అందరం కూడా మన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే అదే విధంగా ఈ రోజు
ఈ పుంగనూరు నియోజకవర్గంలో 2 బీసీ కార్పొరేషన్ ట్రైనింగ్ మహిళా ట్రైనింగ్ సెంటర్లు 2 ఓపెన్ చేశారు. అందులో భాగంగా ఈ రోజు పుంగనూరు పట్టణంలో 140 మంది మహిళలకు ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించాం. ఈ కార్యక్రమంలో తెల్లవారుతో మార్నింగ్ సెక్షన్, ఈవినింగ్ సెక్షన్ 2 సెక్షన్లు ఉంటాయి. మార్నింగ్ 70 మందికి, ఈవినింగ్ 70 మందికి మీకు ట్రైనింగ్ ఇచ్చి మీకు అందరికి కూడా మంచి భవిష్యత్తు ఇచ్చి మీ అందరికి కూడా లోన్లు ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా మిషన్లు ఇచ్చి మీ స్వయం ఉపాధి మీకు అందరికి కూడా ముఖ్యమంత్రి చేసిన ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మీరందరూ ఆహ్వానించి ఇక్కడ విచ్చేసిన పెద్దలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు. జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన సంఘ నాయకులు. పుంగనూరు స్థానిక ముడెప్ప సర్కిల్ నందు జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని. ఆశయాలను మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను, మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను, మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. పూలే ఆలోచన విధానం కొనసాగి సంబుద్ధ పూలే అంబేద్కర్ ఆలోచన విధానం కొనసాగి సంబుద్ధ పూలే అంబేద్కర్ ఆలోచన విధానం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. జన్మదిన శుభాకాంక్షలు అందరికీ. ఈ రోజు జ్యోతిరావు పూలే జన్మదినం. ఎందుకంటే ప్రజలు అనగారిన ప్రజలకు ఎంతో మందికి వాళ్ళ భార్య సావిత్రి పూలే ద్వారా విద్యార్థులు చెప్పిన మహాత్ముడు. మరో బీసీల కోసము ఎంతో, ఎస్సీ ఎస్టీల కోసము ఎంతో సేవలు చేసిన జ్యోతిరావు పూలే గారు ఈ రోజు పుంగనూరులో ఎస్సీ ఎస్టీ పుంగనూరు నియోజకవర్గంలో బీసీలకి, ఎస్సీ ఎస్టీలకు, అనగాని వర్గాలకు సరైన రాజకీయం ఇవ్వడం లేదు, రాజ్యాంగం ఇవ్వడం లేదు. రాజ్యాంగంలో బీసీలకు ఎంతో ఉన్నతి ఇవ్వాలని ఉంది, కానీ ఎవరు ఇక్కడ పట్టించుకోవడం లేదు. ఎప్పుడు అగ్రవర్ణాలకే 1952 నుంచి అగ్రవర్ణాలకే ఎమ్మెల్యే టికెట్లు గాని, మున్సిపాలిటీ టికెట్లు గాని, ఈ చిత్తూరు పార్లమెంట్ టికెట్లు గాని వాళ్ళకే ఇస్తున్నారు. కాబట్టి ఇక తగ్గేది లేదు. 2029 పక్కా బీసీలే ఇక్కడ ఎమ్మెల్యేగా కావాలి, సహకారం అందించాలి. బీసీ మైనార్టీలు అంటే అందరూ వస్తారు, ముస్లింలు వస్తారు, ప్రతి క్రైస్తవులు వస్తారు, అందరూ వస్తారు. ఒకసారి తగ్గించండి ఈ అగ్ర ఉండాలా, అభిత్యాన్ని తగ్గించండి. మనం తప్పకుండా నెక్స్ట్ టైం బీసీలే కావాలి. బీసీ ఎవరు నిలబడ్డా వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలి, బీసీని గెలిపించుకోవాలి, బీసీ రాజ్యాంగాన్ని ఇక్కడ స్థాపించాలి. జై భీమ్. జ్యోతిరావు పూలే గారు ఈరోజు జయంతి సందర్భంగా ఇక్కడ ముడప సరుకులతో ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటున్నాము. జ్యోతిరావు పూలే గారు అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని సమానత్వం అని చెప్పి పోరాడిన మొట్టమొదటి యోధుడు. అందరూ కూడా, అన్ని కులాలు కూడా సమానంగా ఉండాలి, అంటగారితనం అనేది ఉండకూడదు, మహిళలు కూడా సమానత్వం అనేది ఉండాలి. మహిళలు వెనకబడిపోతున్నారు, మహిళల్ని మనం కించపడి చూస్తున్నాము, అలాంటివన్నీ ఉండకూడదు. అందరికీ సమానంగా మనం గౌరవించాలి, మహిళలు కూడా ముందుకు కావాలి, మహిళలకి విద్య నేర్పించాలని మొట్టమొదట పాఠశాల అనేది స్థాపించిన జ్యోతిరావు పూలే గారు. జ్యోతిరావు పూలే గారి ఆశయాలు గొప్పవి. వాటి వలన ఈ రోజు ఇన్ని కళలు కూడా మహిళలు కూడా సాధికారత అనేది చేయాలని చెప్పి అందరూ ముందుకు వచ్చి అప్పటి నుంచి ఆయన అందరినీ అవేర్నెస్ చేసి మహిళలు ముందుకు రావాలా, కులాలు అనేటివి అతీతం కాదు, అందరూ సమానంగా ఉండాలి, అన్ని కులాలు మనం ఒకటే, మనం ఏ కులము తక్కువ, ఏ కులం ఎక్కువ అనేది ఏది లేదు, అందరూ సమానమే, మనుషులం అందరం ఒక్కటే అనే నినాదంతో జ్యోతిరావు పూలే గారు
ఆయన ఆశయం అది. ఆయన ఆశయం గొప్ప అందరూ సమానంగా ఉంది అనేది భారతీయ జనతా పార్టీ అన్ని కులాలకి సమానంగా చూస్తుంది. ఏ కులం ఎక్కువ ఏ కులం తక్కువ అనేది చూడకుండా జ్యోతిరావు పూలే గారి జయంతిని ఘనంగా నిర్వహించమని చెప్పి స్టేట్ పార్టీ నుంచి కూడా మాకు ఆదేశాలు అందాయి. బిసి సంక్షేమ సంఘం కమిటీ అధ్యక్షులుగా చింతమాను ధనుంజయ నియామకం. పుంగనూరు నియోజకవర్గం బిసి సంక్షేమ సంఘం కమిటీ అధ్యక్షులు చింతమాను ధనుంజయకు నియామక పత్రం అందజేత. పుంగనూరు నియోజకవర్గం బిసి సంక్షేమ సంఘం కమిటీ గౌరవ అధ్యక్షులు టి. కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జ్యోతిరావ్ పూలే జయంతి సందర్భంగా సభ్యులతో కలసి జ్యోతిరావ్ పూలేకి ఘన నివాళులు అర్పించారు. పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం చింతమాను కృష్ణయ్య గారు బిసిలకు చేసిన కృషిని స్మరించుకొని వారి తనయుడు చింతమాను ధనుంజయకి పుంగనూరు నియోజకవర్గం బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులుగా మరియు పులిచెర్ల మండలం అధ్యక్షులుగా మునస్వామికి నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ఎస్ అధ్యక్షురాలు ప్రతిభ చిట్టెమ్మ మరియు బీఆర్ఎస్ఎస్ అధ్యక్షులు గంపల గంగరాజు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయుడైనటువంటి జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి కార్యక్రమము పుంగనూరులో జరపడం జరుగుతూ ఉన్నది. మహనీయుల యొక్క జీవిత చరిత్రను తప్పనిసరిగా ప్రజలందరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన మన వెనుకబడిన తరగతులంతా కలిసి జ్యోతిరావు పూలే గారి జీవిత చరిత్రను ఒక సంశయంగా మనము ప్రకటించుకొని వారు చేసినటువంటి కృషికి బడుగు బలహీన వర్గాల అణచివేతకు గురైన ఆ సందర్భంలో 18వ శతాబ్దంలోనే ఒక యుగ పురుషుడుగా జ్యోతిరావు పూలే గారు జన్మించడము చాలా మంచి శుభసూచకం. మనకు బ్రిటిష్ కాలం నుండి అణచివేతకు గురైనటువంటి బడుగు బలహీన వర్గాల ఆశయాలను ముందుకు తీసుకొని వచ్చేదానికి తన కుటుంబాన్ని కూడా అతను త్యాగం చేసి భార్యాభర్తలు ఇద్దరు కూడా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసము ఒక సామాజిక ఉద్యమకారుడిగా ఉద్యమాలు నడిపిస్తూ మనలో చైతన్యము తీసుకుని వచ్చినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అందువల్ల ఆయనకి ఇప్పటికీ 198 సంవత్సరాలు అయినది. 2వ శతాబ్దం ముగిసి 3వ శతాబ్దానికి మనం అడుగుడుతూ ఉన్నాం. ఇప్పటికి కూడా మనకు ఈ ప్రభుత్వము ఎన్ని మారినా కూడా బడుగు బలహీన వర్గాల యొక్క జీవితాలు మారడం లేదు.